ఏం గారెని తెస్తుంది అమ్మ. ఎవరికి తెస్తుంది? ఏరా గారెలు ఎవరికి తెస్తుంది? ఎవరికమ్మా? మా ఏం కావాలమ్మా? ఏం కావాలి? గారెలునా? నా చేయి కొడుకురా. అమ్మ తెస్తుంది కదా గారెలు. కంగారు ఏంటి? నీకు కాదు, నాకు. మా నీకు కాదు, నాకు గారెలు. అడే ఉచ్చి చేతులతో వచ్చాడుగా. మాత్రం ఎక్సర్సైజ్ చేయకపోతే మనం గారెలు ఎలా తింటాం? అసలు ఏం జరుగుతుందబ్బా వంటింట్లో? చూద్దాం. గారెలు వీళ్ళు వేసుకుని మొత్తం తినేస్తున్నారా, లేకపోతే మనకేమైనా ఉంచారా, లేదా ఏమి అరగనట్టు చూద్దాం. ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళని అసలు నమ్మకానికి లేదు. మనుషుల్ని అసలు నమ్మలేం. మనుషుల్ని అస్సలు నమ్మలేం. చూద్దాం ఏం జరుగుతుందో. ఎవడో వచ్చాడు. ఏంటి? పర్వాలేదు, టేబుల్ మీద ఉన్నాయి. నా వాటా నాకున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే నాన్నగారు ఎప్పుడు తింటారో, నాకు ఎప్పుడు పెడతారు. ఈలోపు నాకు నీరసం వచ్చేస్తుంది. ఒక కొనుకు వేస్తాను, ఎందుకంటే వ్యాయామం చేశాను కదా. ఒక కొనుకు తీస్తే నాన్నగారు తిన్నాక నాకు పెడతారు కదా. నేను తింటున్నాను కదా, చూద్దాం. నాది అయిపోగానే ఆటోమేటిక్గా లేచిపోతాడు. మీది అయిపోయాక నాకు పెట్టండి అని నన్ను ఆనుకొని నా కాళ్ళు మీద పడుకుంటుంది. అంటే చెప్తుంది దాని, మరి అది నోరు ఉండదు కదా, అది ఆ విధంగా చెప్తుంది మనకి. ఏంటి, నాకు టిఫిన్ పెట్టండి, నాకు ఆకలి వేస్తుంది, గారెలు తింటాను నేను అని. గారెలు అంటే దానికి బాగా ఇష్టం. అలాంటి ఇప్పుడు అక్కడ అలా అలా నీరసం అనమాట. కొడుకుని ఇంకా పెట్టలేదు. ఎట్టి పరిస్థితిలో నా కాళ్ళు అంటే దానికి ఒక ఐడియా. నేను కదిలితే నాన్నగారు గారెలు తినేసారు, అయిపోయింది, నాకు పెడతారు అన్న ఒక ఐడియా. తెచ్చారు వస్తున్నాయంట. అమ్మ పెట్టేసిందంట. అయ్యి బాబాయ్, వీడికి స్పెషల్ గారి. వీడికి స్పెషల్ గారి అనమాట. ఇందులో కారం వేయకుండా, ఉప్పు లేకుండా, కారం లేకుండా వీడికి సపరేట్గా కలిపింది. అందుకని వీడి గారి సపరేట్. ఏ ఉప్పు లేదనే, కారం లేదనే. అమ్మాయి వినిషా, ఆ గారి తీసుకురా. స్పెషల్ గారు ఎందుకు తింటలా? ఇట్మా వద్దా? గారి వద్దా నీకు? నచ్చలేదా ఆ గారి? ఒరిజినల్ గారి వచ్చినప్పుడు అమ్మ తెచ్చింది, అందులో వేసింది. నన్నే మోసం చేస్తారా? చూసారుగా నా యాక్షన్ ఎలా ఉందో. బాగుంది గారి. అందులో ఉప్పు కూడా వేయలేదా? ఉప్పు వేసిన కరిగిపోయాడు. కారం వేయలేదు. మరి ఏం చేస్తుంది? వద్దంటుంది. అమ్మయ్య వేడి వేడిగా ఉన్నాయి, నోరు కాలిపోతాం.
ఊతున్నారు నాన్నగారు ఊతి మరి పెట్టారు. తింటుంది. అమ్మో కరకర సౌండ్ వస్తుంది. 1 2 3 4 5 6 గారు మనం లెక్క పెట్టుకోకపోతే మధ్యలో వీళ్ళు మాయం చేసేస్తారు. గుడ్ బాయ్. మోసం జరిగింది ఇక్కడ. ముందు వేరేది పెట్టి తర్వాత ఆడి గారెలు పెట్టడం జరుగుతూ ఉంది. చీటింగ్ చీటింగ్. ఇది మనం తినే గారె. ఇది మధ్యలో ఒకటి పెడదాం. మోసం చేద్దాం ఇలా. గారి మోసం అన్నమాట. టేస్ట్గా ఉందా? మరి ఆడికి బలం కావాలి కదా, అందుకే అనమాట. అమ్మాయిక ఇది ఉందా కూర? ఫిష్ కర్రీ ఉందిగా, చిన్న ప్లేట్లో వేసు. కారం కాదు, ఊరికే స్మెల్ కోసం. నెయ్యి మరి నెయ్యి తింటావా? నెయ్యి నెయ్యి. మధ్యాహ్నం భోజనం లేదు ఇంక నీకు ఈరోజు, ఓకేనా అమ్మా? ఓన్లీ గారెలు ఈరోజు. గారెలు, విందు భోజనం, విందు భోజనం, విందు భోజనం, గారి భోజనం. అమ్మా అమ్మా గారి 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 గారి. ఇలాంటి వాళ్ళు దొరకాలంటే పెట్టి పుట్టు ఉండాలి. పేపర్ అతుక్కుపోతుంది. ఎంత ఓపికమా నాన్నగారు. చెట్టు ముక్క ముక్క పెద్దగానే ముక్క. అమ్మ ఏంటి? ప్లేట్లో వేసుకో. నెయ్యి 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 నెయ్యి. డాగ్స్కి నెయ్యి ఎందుకు పెడుతున్నావు అని కామెంట్ చేస్తున్నారు. నెయ్యి ఎందుకంటే నెయ్యి పెట్టినా పర్వాలేదు, ఏమవుతుంది. మనం పెట్టేది కొద్దిగా కాబట్టి ఊరికే పెట్టేసి ఇంటికాడ కూర్చోబెడితే అవ్వదు మనకి. దీనికి రన్నింగ్ చేయించాలి. రన్నింగ్ కానీ వాకింగ్. అమ్మో ప్లేట్లో ఇంక 3 ఉన్నాయి. 3 అయిపోయినాయి అప్పుడే. తినమ్మా. నాలిపోతుంది నాలిపోతా. నెయ్యి రాసి పెడుతున్నారు. సూపర్ సూపర్. అమ్మ నాన్నగారు ముద్దు పెట్టుకున్నాం. నెయ్యి రాస్తున్నానే. అదృష్టం ఉండాలి. అంతా మా జాత అంతా ఏదో తిందాం అనుకుంటారు కానీ పెడిగ్రీలని అయ్యని ఇయ్యని తింటారు. ఇలాంటివి తినలేరు. ఆహా ఆహా. ఏమైనా ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్డే. ఆహా ఆహా ఎంత బాగుందో. ఏంటి అయిపోతున్నా? ఇంకెన్నున్నా? అయిపోయిందిగా, ఒకటే గారు ఉంది. ఆ గారు పెడతారో లేదో. సరేలే ముందు ఈ గారు అమ్మా. నెయ్యి అమ్మా, నెయ్యి రాస్తున్నానే. లిస్ట్ తీసి పక్కనెట్టావా ఏంటి? పంపి. మా కుక్క జాతులు అలాంటివి ఏం లేవు. బాగున్నా భలే ఉంది. అమ్మ ఇప్పుడు కనుక మంచి నిద్రేస్తే సూపర్గా ఉంటుంది. ఆహా అయిపోయింది. ఏంటో షుగర్ బిస్కెట్స్ పెట్టి గారు అక్కడ పెట్టారు. పెట్టేయండి నాన్నగారు. అదేం ఎక్కువ కాదు నాకు. మీరేదో అనుకుంటున్నారంటే ఎక్కువైంది. ఇది సాయం మధ్యాహ్నం పెడుతులే అమ్మాయి, ఇది ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలు ఎలాగో పాలు అనుకుంటున్నాను. పాలు ఎవరు ఇంకా గో ఫినిష్. అమ్మడి పాలు తెచ్చుకోవాలి. గో పాలు తెచ్చుకో. పాలు లేవా ఈరోజు? ట్రై చేద్దాం. ప్రయత్నం చేస్తే పోయేదే ఉందా? ప్రయత్నగా పెద్ద పెట్టుకున్నారా?
వద్దా? అదే ఓకే, వదిలే. కిచెన్లోకి వెళ్ళాం వంటింట్లో వెళ్తాం రామ్మా. మా. ఏంటో నాన్నగారు పిలుస్తున్నారు మళ్ళీ ఒకసారి కనబడొద్దా లేదు గుర్తులే. ఇది చేస్తే ఈరోజు గుర్తులేదు. చాలు, మరి పాలు హెవీ అయిపోతుంది. గాని తిన్నావు కదా, నెయ్యి టేస్ట్ బాగుంది ఇంకా పెట్టినా నాని ఇచ్చింది మా అమ్మమ్మ మధ్యాహ్నం భోజనం వస్తుంది. మా అమ్మమ్మ పెట్టింది నెయ్యి ఏలూరు నుంచి భోజనాలు మధ్యాహ్నం చాలు. ఇవి పాలు ఇచ్చాడు, పాలు వద్దు మధ్యాహ్నం. ఓకే బాయ్. పాలు ఇవ్వాలంట. అమ్మ కూర్చో. ఏంటి ఏం బొజ్జు అయితే ఇంకా బొజ్జు అమ్మ దగ్గర జరుగుతుందా? Drink water. Drink water. Drink water. Drink water. Go. వాటర్ Drink water. గొంతులు అడ్డం పడతాయి వెరీ నైస్ గైస్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా నాన్నగారికి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఇలాంటివి బోల్డ్ తీస్తారు ఇంకా వీడియోస్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో బాగా ఎడిటింగ్ చేసాము అంతకన్నా తగ్గించలేకపోయాము ఈ వీడియోని చాలా లెంత్ అనుకోకండి చాలా తగ్గించాము అప్పటికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే